పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, అందరం ఫ్రెష్ అయ్యి పండుగలోకి వెళ్ళాము. పండుగ మూమెంట్ స్టార్ట్ అయ్యేసరికి ఎక్కడ లేని జనాలందరూ వచ్చేస్తారు ఒకేసారి. ఇంటికి అండ్ పండుగ జరిగే ప్లేస్‌కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. పిన్ని ఘటాల దగ్గర నుంచి బొట్టు తీసుకొనొచ్చి పెట్టింది. తాతయ్య వాళ్ళు కూడా పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. ఈ ఊర్లో పిల్లలు మాత్రం చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ చిన్న విషయానికైనా సిగ్గుపడి ఈ జెన్‌జీ జనరేషన్ ఈ ఊరు కల్చర్‌ను ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఘటాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు డప్పులతో జనాలు చేసే అల్లరితో ఊరంతా రచ్చలేపారు. ఈ ఊరు పండుగకి నేను చాలా సార్లు వచ్చాను కానీ ఘటాల దగ్గర రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అక్కడ ఎలా తిరుగుతూ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేసాము. అంతట్లోకి ఘటాలు ఎత్తుకోవడానికి బాబాయ్ వచ్చారు. ఆ రష్ లో ఘటం ఎత్తుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఐస్ క్రీమ్స్ తీసుకోవడం కోసం వెళ్ళాం. సో అక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. కాసేపు అలా చిల్ అయ్యాం మొత్తం తిరుగుతూ. మనం మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళలేదు కదా, సో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి టెంపుల్ కి వెళ్ళాము. జనాలందరూ ఘటాల దగ్గర ఉన్నారు కాబట్టి అమ్మవారి టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. అలా దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ రోజు నందిని బర్త్డే అని చెప్పాను కదా, సో అలా బయటకు వెళ్ళి కేక్ తీసుకొచ్చాము. అందరిని పిలుచుకొని అరేంజ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసింది. ఆయన కరెక్ట్ పండుగ టైంలో బర్త్డే రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. మొత్తం ఫోటో షూట్ అది కంప్లీట్ అయ్యేసరికి ఒక 1 అవర్ పట్టేసింది. ఇంక మా లక్కీ గడు నేను కలిపి ఒక హాఫ్ కేజీ కేక్ మేమే లేపేసాం. అంతలోకి ఊరు నుంచి మా అమ్మ వచ్చింది. వీళ్ళు మళ్ళీ కాసేపు ముచ్చట్లు పెట్టారు. మనం మాత్రం సైలెంట్ గా ఫ్రిడ్జ్ పైన ఉన్న స్వీట్ లేపేసి డే ఎండ్ చేసేసాం.